ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం శ్రీమద్భాగవతం 10వ స్కంధంలో శ్రీకృష్ణ జన్మం అనుసంధానం చేసుకుంటున్నాం. ఓ రాజా, వసుదేవాదులు ఆయన పుత్రులు, వ్రజవాసులైన నందాదులు, వారి స్త్రీలు, వృష్ణి వంశస్థులు, వారి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కంస ఆనుయాయులైన అక్రూరుడు మొదలగు వారందరూ దేవతాప్రాయులే. నంద, ఆజ్యాహ ఏ వ్రజే గోపాయాః చ అమీషం చ యోషితః వృష్ణయః వసుదేవ ఆద్య దేవకీ ఆద్య యదుస్త్రయః సర్వే వై దేవతాప్రాయా ఉభయో అపి భారత జ్ఞాతయః బంధు సహృద హే చ కంసం అనువ్రతాః. 10వ స్కందం 1వ అధ్యాయం 62-63 శ్లోకాలు. ఓ రాజా, ఒకప్పుడు నారదుడు కంసుని వద్దకు వెళ్ళి భూభారంలో ఉన్న అసురులను వధ చేయుటకు ఉద్యమం మొదలైందని యదువంశీయులు దేవతలను తెలియజేసి వెళ్ళిపోయాడు. ఏతత్ కంసాయ భగవాన్ సశంస అభ్యేత్య నారద భూమే భారయామాణం దైత్యానం చ వధ ఉద్యమం. 10వ స్కందం 1వ అధ్యాయం 64 శ్లోకం. అప్పుడు దేవకి గర్భసంజాతులు విష్ణాంశులుగా తలచినవాడి తనకు మరణం కలుగుతున్న భయపడి దేవకి వసుదేవులను బంధించాడు. వారికి పుట్టిన వారిని వధించాలని కంసుడు 65-66 శ్లోకం. ఇలా దుష్టరాజులు ఎంతకైనా తగ్గిస్తారు. మాతరం పితరం భాతృం సర్వాంచ సుహృదా తదా ఘ్రంతి అను అశ్రుతపః లబ్ధలుబ్ధాః రాజానః ప్రాయస భువి. 10వ స్కందం 1వ అధ్యాయం 67 శ్లోకం. దుష్ట కంసుడు పూర్వజన్మను కాలనేమని మహా అసురుడై ఉండి విష్ణుముని చే చంపబడ్డాడు. ఇప్పుడు అతడు యదువంశీయుల పట్ల తిరిగి వైరుభావం పొందాడు. ఆత్మానం యః సంజాతం జానా ప్రాక్ విష్ణునా హతం మహా అసురం కాలనేయం యదుభిః సహ వ్యలుజ్యత. 10వ స్కందం 1వ అధ్యాయం 68. కంసుడు మొదటి నుండి నీచుడు. ఏలైన పూర్వం తండ్రైన ఉగ్రసేనుడు కంసుడు బంధించి ఎదుగో అంధక రాజ్యములకు అధిపతి అయిన 29. మామగారు మగధరాజైన జరాసంధుని బలంతో యదువంశరాజులను కంసుడు పీడింపసాగాడు. అతనికి ప్రళంబుడు, భకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అగాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, దేవుదుడు, పూతన, కేలి, ధేనుకుడు, బాణాసురుడు, నరకాసురుడు వంటి అసురులు తోడయ్యారు. 10వ స్కందం 2వ అధ్యాయం 1-2 శ్లోకం. అసుర రాజులచే భీతిల్లిన యాదవులు తమ రాజ్యములు వీడి కురు, పాంచాల, కైకేయశాల, విదర్భ, నిషేధ, విదేహల, కోసల దేశమును ఆశ్రయించారు. వారిలో కొందరు అక్రూరాదులు కంసుని శరణన్నారు. దేవతలు యాదవులుగా పుట్టారు. భవద్విహంసై యదుషా ఉపజన్యతాం. 10వ స్కందం 1వ అధ్యాయం 22 శ్లోకం. బలరాముడు ఆశేషావతారం. ఆది ప్లస్ శేష. మొదట మరియు చివర అంటే ఎల్లప్పుడూ ఉండువాడు సంకర్షణుడు. 10వ స్కందం 1వ అధ్యాయం 24 శ్లోకం. ఆయన దేవకి 7వ గర్భాన ఆమెలో ప్రవేశించాడు. శ్రీహరి అంశావతారం హర్షశోకం వృద్ధి చేయనది మరియు ఆ అనంతుని కీర్తిస్తుంటారు సామాన్య జనులు. 7వ వైష్ణవం ధామయం అనంతం ప్రచక్షుతే గర్భ బభూవ దేవక్య హర్షశోకైవర్ధన. 10వ స్కందం 2వ అధ్యాయం 5వ శ్లోకం. విశ్వరక్షకుడైన స్వామి కంసుంచే భీతులను యాదవుల రక్షణకై యోగమైన ఆరుభ్యంపన ఆదేశించాడు. 10వ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకం. ఆవిడే స్వామి యొక్క అంతరంగిక శక్తి రూపిణి చెల్లు కృష్ణ సహోదరి సుభద్ర. ఆవిడతో ఇలా తెలిపాడు స్వామి: నీవు వ్రజమునకు వెళ్ళు. అక్కడ రహస్యంగా కంసుని భయం వలన వసుదేవుని భార్య రోహిణి మరియు ఇతర భార్యలు ఆ నందగోపము గలరు. గచ్చ దేవీ వ్రజం భద్రే గోపగోపీ అలంకృతం. రోహిణి వాసుదేవస్య భార్య అస్తే నందగోపులే అన్యా చ కంస సంవిఘ్నాః ఇవరేషు వసంతి. 10వ స్కందం 2వ అధ్యాయం 7వ శ్లోకం. దేవకీ గర్భమును గల నా అంశముకు ఆదిశేషులు గల అతను రోహిణి గర్భములను మార్చగలవు. దేవక్యా జఠరే గర్భం శేష ఆఖ్యాం ధామ మామకం తత్సంకృష్టస్య రోహిణ్యా ఉదరే సన్నివేశ. 10వ స్కందం 10వ అధ్యాయం 2వ అధ్యాయం
8వ శ్లోకం. ఓ యోగమాయ శుభం చేకూర్చుదానా, నా అంశతో అనగా షడ్విభూతులతో దేవకీ పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీవు వ్రజమునకు వెళ్ళి అందులోని వారి యొక్క యశోదక పుత్రుడిగా జన్మింపు. అదహం హంసభాగేన దేవక్యా పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదయానందపత్న్యం భవిష్యసి. దశమస్కందం 2వ అధ్యాయం. అథవ బహూనా ఏతేన కిం జ్ఞాతేన తవ్ అర్జున విస్తభ్య అహం ఇదం కృష్ణం ఏక అంశేన స్థిత జగద్గీత 10వ అధ్యాయం 42. తేషాం సత్వయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం. ఇలా కృష్ణుని ఆదింబలిందై యోగమాయ స్వామికి ప్రదక్షిణం చేసి భగవదాజ్ఞను పాటించుటకై ధరణిపై గల గోకులమును వెళ్ళి స్వామి చెప్పినట్టు చేసింది. గర్భ సంకర్షణార్థం వై ప్రాహు సంకర్షణం భువి రామ ఇతి లోక రమణాత్ బలభద్రం బల ఉరుచ్ఛ్రయాత్. దశమస్కందం 2వ అధ్యాయం 13. సంధిష్టా ఏవం భగవతా తదా ఇది ఓం ఇది తత్వచ ప్రతిగూహ్య పరిక్రమ్య గాం గతా తద అకరోత్. శ్రీకృష్ణ ఆదేశానుసారంగా దేవకి 7వ గర్భం యోగమాయచే వసుదేవుడు మరొక భార్య రోహిణి గర్భంలోకి మార్చబడింది. అక్కడ బలరాముడు జన్మించాడు. ఇది గర్భ సంకర్షణం యోగమాయ దేవంలో జరిగింది. దేవకి గర్భంలో బలరాముడు రోహిణి యొక్క గర్భంలో సంకర్షణం లేక ఆకర్షించబడటం వల్ల రోహిణీ నందనుడు సంకర్షుడు ఆయన. అతనిని రాముడనియు సామాన్య లోకలచే ఆకర్షించబడటం వలన ఆయనను బలము గలవాడు, వారికి రక్షణ కల్పించేవాడు అవటం వలన బలభద్రుడని తెలియజేయబడతాడు. ఇక్కడ దేవకి 7వ గర్భస్రావం అయిందని అనుకున్నారంతా. గర్భే ప్రణీతే దేవక్య రోహిణం యోగ నిద్ర అహో విశ్రంసిత గర్భ ఇది పౌరా విచుకృశ. 10వ స్కందం 2వ అధ్యాయం 15. దేవకి 8వ గర్భంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి 7వ సంతానంగా 8వ గర్భంలో కృష్ణుడు ఆవిర్భవించాడు. కంసుడికి ఇది ఏమిటో అర్థం కాకుండా పోయింది. భీతుడయ్యాడు. జగన్నాథ బల మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం గరుడధ్వజ శ్రేయకాంతాయ కళ్యాణధేయధిరం శ్రీ వెంకటనివాస శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయురాం చక్రవర్తనోజా సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయ అస్య మంగళం. శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో స్వస్తి. జయ శ్రీరామ్.